ఒకవేళ మీకు ఇవి తింటే ఇన్ని డబ్బులు ఇస్తామని అంటే మీరు ఎన్ని తింటారు? సరే రండి చూద్దాం మనందరి ఎంతమంది మ్యాచ్ అయితే కదా, ఎవరి దగ్గర ఎన్ని పైసలు అయిపోతాయో చూద్దాం మనం. సరే స్టార్ట్ చేద్దాం. ఒక్క మమ్మూస్ తింటే 10 రూపాయలు ఇస్తారంట మీకు. నేనైతే 10 తింటా. 10 అంటే నాకు 100 రూపాయలు. ఓకేనా? 10 రూపాయలు, 10 కాదు 20 తింటా. పోనీ నువ్వు పైసలు వస్తున్నాయి కాబట్టి 20 తినేస్తాను నేను. నెక్స్ట్ అయితే మ్యాగీ. ఒక్క మ్యాగీ ప్యాకెట్ తింటే 10 వచ్చేవి, సరే 100 రూపీస్ ఇస్తారంట. దీనికైతే నేను 3 ప్యాకెట్లు తింటా, 300 అయిపోయినాయి ఇవి. నెక్స్ట్ అయితే ఒక ఎగ్ తింటే 50 రూపాయలు. అద్దు బ్రో, ఆ ఎగ్స్ నాకు నచ్చలే, మంచి లేవు, దీని తినది. ఒక పానీపూరి తింటే 10 రూపాయలు ఇస్తారంట. ఇదంటే 35 ఈజీగా తింటాం పానీపూరి, ఈ 30 తినేస్తా. నెక్స్ట్ ఏంటిది, ఒక్క పిజ్జా తింటే 50 రూపాయలంట. ఇవి ఒక 6 వేస్తాను నేనైతే. 300 రూపాయలు వస్తుంది. ఫ్రాగ్ లెగ్గా, పైసల కోసం ఇంకా ఫ్రాగ్ లెగ్ తింటాం బ్రో. అద్దు, మనకు అద్దు అది, ఇవి వేయినట్టే. డోక్లా స్వీట్ బ్రో, మంచిగా ఉంటుంది కానీ అద్దులే, నాకు అద్దు తిన, నేను నాకు నచ్చదు అసలు. నెక్స్ట్ ఏంటిది, పాలు. ఒక గ్లాస్ మిల్క్ తాగితే 100 రూపీస్ అంట, కానీ నేను నాకు నచ్చదు బ్రో. కాకపోతే ఒక గ్లాస్ తాగుతా, పైసలు వస్తున్నాయి కాబట్టి. నా దగ్గర అయితే మొత్తం ఇన్ని పైసలు అయినాయి. మీ దగ్గర ఎన్ని అయినాయో కమెంట్ చేయండి.